బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తెలంగాణ వాసులు మరణించారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బీదర్ జిల్లా గానుగాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురెదురుగా అటు ఒక కారు మరియు డిటిడిసి వాహనం ఢీకొనడంతో ఈ ఘటనలో మొత్తంగా నలుగురు మరణించారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. అమ్మవారి దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ నలుగురిలోనే ఇప్పుడు మృతులు ఉన్నారు. అక్కడ మీరు విజువల్ గమనించండి. పైన విజువల్ మీరు చూస్తుంటే ఒక డిటిడిసి వాహనము, అదొక ట్రక్. డిటిడిసి అంటే బేసిక్గా అది కార్గో తీసుకెళ్లేటువంటి ట్రక్, ట్రాన్స్పోర్ట్స్ అటు ఇటుగా డెలివరీ చేస్తూ ఉంటుంది. సో గూడ్స్ని డెలివరీ చేస్తూ ఉంటుంది. సో ఆ ట్రక్ కార్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బహుశా ఒక 2 కార్లు కనిపిస్తున్నాయి మరి. సో ఈ ఘటనలో కార్ పూర్తిగా ముందు భాగం నుజ్జు అయిపోయింది. సో నలుగురు మరణించారు. వారంతా కూడా సంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా ఇప్పుడు పోలీసులు గుర్తించారు. నారాయణఖేడ్కి సంబంధించిన వారంతా కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఎగ్జాక్ట్గా బీదర్ దగ్గర చోటు చేసుకుంది. సో ప్రజెంట్ కర్ణాటకలో ఈ ప్రమాదానికి సంబంధించి ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారన్న వార్త ఒక్కసారిగా ఇప్పుడు కలకలం రేపుతోంది. దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బీదర్ జిల్లా గానుగాపూర్లో ఈ ఘటన జరిగింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో అమ్మవారి దర్శనానికి వెళ్ళి వస్తుండగా బీదర్ దగ్గర గానుగాపూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక డిటిడిసి వాహనం కార్ని ఢీకొట్టింది. అప్డేట్స్ ఏంటి? వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఏ సమయంలో జరిగింది ఘటన? అటు మృతుల కుటుంబీకులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మనోజ్, ఇప్పటికీ సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన 5గురు కర్ణాటకలోని గాన్గాపూర్ దర్శనానికి నిన్నటి రోజు మంగళవారము దర్శనం చేసుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో బీదర్ నుంచి ఉమ్నాబాద్ టోల్ గేట్ వద్ద వీరు ప్రయాణిస్తున్న షిఫ్ట్ కారును బొలెరో కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. మార్గ మధ్యలో హాస్పిటల్ తీసుకువెళ్తుండగా ఇంకొకరు చనిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతాప్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటికే ఈ యొక్క సంబంధించిన డెడ్ బాడీలు అన్ని కూడా ఈ యొక్క బీదర్ పోస్ట్ మార్టం లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా ఇప్పటికే ఆ యొక్క సంబంధించిన బీదర్ కు వెళ్ళిన పరిస్థితి ఉంది. అందరిని చూస్తే శోక సముద్రంలో ఉన్నారు. ఎందుకంటే ఒకటే గ్రామానికి చెందిన వారు 5గురు ఈ యొక్క దర్శనానికి వెళ్ళినారు కాబట్టి వీరందరిలో 4గురు చనిపోవడానికి కూడా ఎవరు జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి సంఘటన ఒక సంగారెడ్డి జిల్లాలో ఒక అందరినీ కూడా ఒక కలవరపెట్టే విధంగా ఉంది. ఎందుకంటే శోకంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు 5గురికి సంబంధించి నవీన్ 22 సంవత్సరాల డ్రైవర్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజప్ప 45 సంవత్సరాలు, నాగరాజు 48 సంవత్సరాలు, కాశీనాథ్ 52 సంవత్సరాలు. వీరు 4గురు కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ప్రతాప్ అనే వ్యక్తి 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తీవ్ర గాయాలతో కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సంఘటన చూస్తుంటే సంబంధించిన జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన వారు కూడా ఒక నివ్వరపోయే విధంగా ఉంది. ఒకే గ్రామానికి చెందిన వారు 4గురు చనిపోయడాన్ని ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్. సో కుటుంబీకులకు సంబంధించి వారంతా ఎటువంటి రిలేషన్లో ఉన్నారు? అంటే అంతా ఒకే కుటుంబం ద్వారా 4గురు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల? లేదు మనది ఇప్పటికైతే గ్రామానికి చెందిన 4గురుగా తెలుస్తుంది. ఒక కుటుంబానికి సంబంధించిన వారని తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళ కులాలకు సంబంధించిన వారుగా తెలుస్తుంది. ఎందుకంటే నవీన్ ఒక డ్రైవర్ గా చెప్పుకోవచ్చు. రాజప్ప, నాగరాజు, కాశీనాథ్ వీళ్ళందరూ కూడా చనిపోయారు. ప్రతాప్ అనే వ్యక్తి తీవ్ర గాయాలే. వీళ్ళందరూ కూడా వివిధ కులాలకు సంబంధించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకొని కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకే గ్రామానికి చెందిన వారు 4గురు చనిపోయడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోరు. కాబట్టి ఒకరు చేస్తేనే ఊరంతా ఒక్కటై తన దగ్గరుండి తన శ్మశానానికి చేరుకునేదాకా కూడా ఒక శోక సముద్రం వెళ్లే పరిస్థితుంది. కాబట్టి వీరందరూ కూడా ప్రతిరోజు వీరందరితో ఆప్యాయంగా నిన్నటి రోజు కూడా ఆప్యాయంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు లేరు అనే ఒక బాధను జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం రైట్. సో కుటుంబాలకు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి వారి మృతదేహాలు ఎక్కడున్నాయి? ఇప్పటివరకు నారాయణఖేడ్కి తరలించారా? పోలీసులు ఏం చెప్తున్నారు? కుటుంబం ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ మృతదేహాలను పరిశీలించారా? అప్డేట్స్ ఏంటి విషయం పైన? ఖచ్చితంగా ఉమ్నాబాద్ టోల్గేట్ జరిగిన సంఘటన బట్టి చూసుకున్నట్లయితే బీదర్ పోస్ట్ మార్టానికి తీసుకెళ్లారు. ఎందుకంటే కర్ణాటకకు సంబంధించిన ఒక బీదర్ లో ఉన్నటువంటి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క పోస్ట్ మార్టం దగ్గరనే ఉన్నట్టు తెలిసింది. వీరందరినీ కూడా ఈ రోజు సాయంత్రం కావచ్చు, రేపు కావచ్చు అంటే తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. మనకైతే ఇప్పటికి తెలుస్తుందంటే సాయంత్రం ఖచ్చితంగా వస్తున్నట్టు డెడ్ బాడీలు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ మహేష్. మొత్తంగా
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి సంబంధించిన వారు బీదర్ గానుగుపూర్ దగ్గర ఒక దుర్ఘటనలో ఇప్పుడు ముగ్గురు మరణించారు. వారంతా కూడా ఒకే గ్రామానికి చెందిన వారికి తెలుస్తోంది. అమ్మవారి దర్శనానికి వెళ్ళి తిరిగి వస్తుండగా బీదర్ గానుగుపూర్ దగ్గర కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఒకే గ్రామానికి సంబంధించిన ముగ్గురు కూడా ఈ ఘటనలో మరణించడంతో ఒక్కసారిగా గ్రామం మొత్తం కూడా తీవ్ర విషాదంలోకి నెట్టవేయబడింది. సో ఒక DTDC వాహనం కారును ఢీకొట్టింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా స్పాట్లోనే మరణించారు. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.